తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ రోజు మనతో పాటు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ ఇంద్ర శోభన్ గారు మనతో ఉన్నారు. హలో మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్, సూపర్. ఎలా ఉంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 13 సంవత్సరాలు జరుపుకోవడం? ఏ విధంగా అనిపిస్తుంది ఈ రోజున మీకు? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్కి, అలాగే తెలంగాణ ఇచ్చినటువంటి ఆ బిల్లు పాస్ అవడంలో కీలక పాత్ర పోషించినటువంటి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో జయశంకర్ సార్ లేరు కాబట్టి ఆయన తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఆయన తెలంగాణ జాతిపితగా మనం చెప్పుకున్నటువంటి ఆయనకి జోహార్లు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది తెలంగాణ కోసం ఫైట్ చేసినటువంటి గద్దర్ గారు అయి ఉండొచ్చు, ఇలా మనకి చాలా మంది, వీళ్ళందరినీ కూడా ఈ రోజు మనం స్మరించుకుంటా ఉన్నాం. వాళ్ళందరి ప్రాణ త్యాగాల ఫలితం ఈ రోజు అని చెప్పుకోవచ్చు. ఎలా ఉండబోతుంది తెలంగాణకంటూ ఒక అస్తిత్వం? ఇవన్నీ కూడా ఉన్నాయి. డెఫినెట్ గా తెలంగాణ అంటే ఆట పాట, కవులు కళాకారులు, వాళ్ళ కలము గలము ఇవన్నీ కలిస్తేనే తెలంగాణ సాధ్యమైంది. అందరూ ఉవ్వెత్తున ఒక ప్రజలంతా కూడా ఉద్యమాన్ని చేతిలోకి తీసుకున్నారు, ఉవ్వెత్తున ఆ రోజు పోరాటం చేశారు కాబట్టి, అమరుల త్యాగాలను గుర్తించారు కాబట్టి ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. కాబట్టి 60 సంవత్సరాల తెలంగాణని ఎవరో వచ్చి ఇంకేదో పెత్తనం చేస్తామంటే భరించే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు దానిని యాక్సెప్ట్ చేయరని సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యాం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్ష పాత్రలో 10 సంవత్సరాల్లో కేసీఆర్ పైన కొట్లాటంలో మా పాత్ర ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజాపాలనలో కూడా మా యొక్క భాగస్వామ్యంగా ఇవాళ మేము పనిచేస్తున్నాం. అంటే ప్రజల పట్ల నియమ నిబద్ధతో ఉన్నటువంటి నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. సో మహిళా నాయకత్వం మరింత ఎక్కువగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవాళ మా సోదరి భాగ్యం ఉన్నది, బీసీల పట్ల ఒక కమిట్మెంట్ తో బీసీ మూవ్మెంట్ ను తన గొంతు ఎక్కడ ఢిల్లీ అయిండొచ్చు, అది గల్లీ అయిండొచ్చు, ఎక్కడైనా. అంటే ఇట్లాంటి నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళను తెలంగాణలో భాగస్వాములు అయ్యే విధంగా, పరిపాలనలో భాగస్వాములు అయ్యే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మేము ముందు చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఏంటంటే మొన్న ఇచ్చిన మహిళా కమిషన్ దాంట్లో జయశంకర్ సార్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోన ఉద్యమంలో పనిచేసినటువంటి ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ ఆత్మ బలిదానంలో భాగంగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు మెంబర్ అయి ఉండొచ్చు, సాయుధ పోరాటంలో ఉన్నట్టు చాకలేలమ్మ మనవరాలు అయి ఉండొచ్చు. వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని ఇందులో ఇస్తున్నారంటే పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసము కష్టపడి తెలంగాణ కోసము కమిట్మెంట్ తో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించని చెప్పాల్సిన అవసరం ఉంది. 13 ఏళ్ళ తెలంగాణ సాధించుకొని మరి ఈ 13 ఏళ్లలో ఇప్పటికీ కూడా కొంతవరకు నిరుద్యోగ యువత అలానే మిగిలిపోయారు. అదే విధంగా చాలా సమస్యలు కూడా అట్లానే పెండింగ్ లో ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తెచ్చుకున్నటువంటి తెలంగాణ పూర్తిగా సఫలం అవ్వలేదు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో మనము నిధులు నియామకాలతోటి చాలా పెద్ద గొప్ప మాటలు భాషణ చేస్తాం. తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ సంపద వాటిపైనే కాన్సన్ట్రేషన్ చేశారు తప్ప రాష్ట్ర ప్రజల యొక్క బాగోగుల గురించి వాళ్ళ ఆలోచన లేకపోయిందనేది ముమ్మాటికి వాస్తవం. ఆ నియంతృత్వ ధోరణిలో ఉన్నారు కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, అమరుల కుటుంబాలను వాళ్ళు ఆదుకోలేదని, 1200 కుటుంబాల అమరులు అని చెప్పి 540కి దాన్ని కుదించి వాళ్ళకి పక్కన నిలిచినటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కేవలం ఆయన కోసమే ఉద్యమం చేపట్టాడు, ఆయన స్వార్థం కోసమే ఉద్యోగాలు తెలంగాణ వచ్చినాక చేసుకున్నాడు అన్నది ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవం. సో దాన్ని ప్రజలు తనని ఫామ్ హౌస్ నుంచి పరిమితం చేసి మళ్ళీ ప్రజాపాలన వైపుకి పట్టం కట్టినారు. కాబట్టి ఇవాళ మేము వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఒక జస్ట్ 2.5 years లోనే 74,000 మందికి నియామక పత్రాలు ఇచ్చి, సాలరీస్ ఇచ్చి ఇవాళ ఉద్యోగాలు తీసుకుంటున్నాం. సో ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, చేస్తుంది. సో ఎందుకు అనంటే ఇవాళ ఉద్యోగాలను ఒకవైపు ప్రక్షాళన చేస్తూ, ప్రమోషన్లు ఇస్తూ, వాళ్ళకి కావాల్సినటువంటివి ఇవాళ హెచ్ఆర్సీకి అయి ఉండొచ్చు, రీసెంట్ గా మన వాళ్ళకి వైద్యానికి సంబంధించినటువంటి విషయాల పట్ల అయి ఉండొచ్చు, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని పనిచేస్తుంది. సో ఇంకా చెయ్యాలి, నేను కాదనట్లే. కానీ ఆర్థికంగా భారం అయ్యేటువంటి అంశాలు ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఇంటి పెద్దగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా తనకున్నటువంటి ఆర్థిక అంశాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలను కొంత లేట్ అవ్వచ్చు, చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా చేసి తీరుతాం. ముఖ్యంగా మేము వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి సర్కార్లో మేము వచ్చిన తర్వాత 9 మంది తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళ త్యాగాలను గుర్తించి వాళ్ళకి ఆర్థిక పరమైన సహాయం అయ్యుండొచ్చు, వాళ్ళకి ఇంటి జాగాలు అయ్యుండొచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి వాటి పట్ల ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఈ ప్రభుత్వం వాళ్ళకి కల్పించింది. సో గతంలో కేసీఆర్ గారు చేయాల్సినటువంటి అంశాల పట్ల ఎక్కడైతే నీరు గార్చారో, అన్నిటికన్నా ఇంపార్టెంట్ జయ జయ హే తెలంగాణ అందశ్రీ గారి పాటకి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమం చేసినా ఆ పాటను పాడే విధంగా అది తీసుకురావడం అన్నది గొప్ప గుర్తింపు. అది ఇవాళ అదే అందశ్రీ గారిని ప్రతి నోట తను లేక
లేకపోయినప్పటికీ కూడా తన పాట ప్రతి నోట ఇవాళ మనం వింటున్నాం. అందశ్రీ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయనకి సంబంధించినటువంటి సమాధి అంటే ఇప్పుడు అమరవీరులకు ఇచ్చేటటువంటి గౌరవం ఏది అని చెప్పేసి కూడా కొంతమంది తెలంగాణ వాదులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నట్లయితే కనుక నిన్న మొన్న కూడా చాలా వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణకి సంబంధించినటువంటి అందశ్రీ గారు అయి ఉండొచ్చు, గద్దర్ గారు అయి ఉండొచ్చు, వాళ్ళకి విలువ ఏదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు గద్దరన్నని అంటే అప్పటికి ఇంకా గవర్నమెంట్ వల్ల గద్దరన్న విషయం అయి ఉండొచ్చు, అందశ్రీ గారి విషయం అయి ఉండొచ్చు. అందశ్రీ గారు అయితే తనే అన్ని రకాలుగా దగ్గరగా ఉండి తనకి చావుకు అంటే ప్రభుత్వము రావడంలో తన భాగస్వామ్యం ఏముండింది, వచ్చిన తర్వాత నా తెలంగాణ ఎలా ఉండాలి అన్న విషయంలో వాళ్ళ మధ్య జరిగినటువంటి డిస్కషన్స్ పట్ల తనకు ఉన్నటువంటి కృతజ్ఞతా భావాన్ని చాలా సందర్భాల్లో తను చూపించారు. కాబట్టి కొన్ని విషయాలు కొంత లేట్ అయ్యి ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా చేసి తీరుతాం. సో దీన్ని రాజకీయ కోణంలో మనం దాన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవంలో ముఖ్యమంత్రి గారు ఆ రోజంతా తనతోనే అక్కడ ఉండి చేసినటువంటి దానిని మనం చూడాల్సిన అవసరం ఉంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసము అమరుల కుటుంబాలకి కనీసం వెళ్ళిన వాళ్ళ పోయినటువంటి కుటుంబాలకి వెళ్ళి పలకరించిన పరిస్థితులు, కనీసం వాళ్ళ యొక్క ప్రగతి భవన్ ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రగతి భవన్ పిలిచి బుక్కడి బువ్వ పెట్టినటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శించే పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు అని అంటే అది సిగ్గుచేటు. వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ కోణంలో రాజకీయం చేయండి, డెఫినెట్ గా వాటిని స్వీకరిస్తాం. కానీ అనవసర విషయాల పట్ల కూడా రాజకీయ కోణంలో రాద్ధాంతం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు.